హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మరి మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉందో చూద్దాం. సో దయచేసి అందరూ మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అను పెరగని బాటసారి రాచకొండ అశోక్ చారి విద్యాభివృద్ధిలో కీలక పాత్ర, విద్యార్థుల జీవితాల్లో చెరగని ముద్ర, ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు, పుట్టిన ఊరికే సేవ చేయాలనే సంకల్పం, మేచరాజుపల్లి అభివృద్ధి మనం ఆర్గనైజేషన్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. పుట్టిన ఊరికే సేవ చేయాలనే అదృష్టం, ఆలోచన రావడం చాలా గొప్పతనం. ఎందుకంటే పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఈనాడు పల్లె ప్రాంతాల నుంచి పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి, డెవలప్మెంట్ గురించి. సో ఈనాడు సిటీ సర్కిల్, హైదరాబాద్ సర్కిల్ ని చాలా మంది ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతంలో ఉండే గ్రామీణ ప్రాంత అభివృద్ధి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి విద్యార్థుల కోసం ఆలోచించేటటువంటి ఇలాంటి ఉపాధ్యాయులుగా మనకు కావాల్సింది సొసైటీలో ఉన్నటువంటి ఈ జనరేషన్ లో. కాబట్టి తనకి మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఎంతో మందికి విద్యార్థులకి ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి, ఎంతో మంది నిరుపేదలకి సహాయార్థకంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలలకు సేవా కార్యక్రమాలు చేసేటటువంటి మరి సార్ గారికి మన వరంగల్ వాయిస్ తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈనాడు ఒక పత్రికలో ఒక న్యూస్ ప్రజెంటేషన్ ఇస్తున్నామంటే తనకి ఎంతో గౌరవప్రదంగా ఉండే విధంగా మరి పత్రికా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఇలాంటి వ్యక్తులను గౌరవించుకోవడం మన సంస్కారంగా మనం భావించుకోవాలి. అందరి చూపు రజతోత్సవం వైపు. 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు, గులాబీ పండుగకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు, ఊరు వాడ కదిలేలా ప్లాన్, ముఖ్య భూమిక పోషిస్తున్న పోచంపల్లి, దాస్యం, పెద్ది. ఏదైతే 27న ఎల్కతుర్తిలో జరగనుందో భారీ బహిరంగ సభ, మరి లక్షలాదిగా వేలాదిగా అక్కడికి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సో అందరూ తరలి రావాలన్నట్టుగా మరి ఇక్కడ మనకి రావడం జరుగుతోంది. సో మరి ఆ రోజు కేసీఆర్ కాక మరి ఫామ్ హౌస్లకి వెళ్ళి అక్కడ ప్రసంగం గురించి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఉన్నటువంటి 10 సంవత్సరాలు రూలింగ్ చేసి మరి ఈనాడు ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిలో స్థాయిలో ఉండి ఈనాడు మరలా ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. కాబట్టి సో మరి ఆ బోన్ల నుంచి, ఆ వ్యవసాయ క్షేత్రం నుంచి వెళ్ళి ఏ విధంగా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎట్లా పరిస్థితి ఉందో ప్రజలందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి సో దాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన ఏ విధంగా మరి విమర్శల పర్వం కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఒక గంట సేపు మాట్లాడినా ప్రజలు వినేటటువంటి ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్చాతుర్యం కానీ, ఆ నైపుణ్యం కానీ, ఆ ప్రజలను ఆకట్టుకునే విధంగా కానీ ఎక్కడ బోరు కొట్టకుండా మాట్లాడతారనమాట. సో మరి 27 తారీఖుల ప్రసంగ కార్యక్రమాలు కానీ ఏ విధంగా జరుగుతాయో ఒకసారి మనం చూసుకోవాలి. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఆవిర్భవించి అయితే మాత్రం 25 సంవత్సరాలు కాలేదు. ఇది అయితే ఏ ముచ్చట ఆ ముచ్చట చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కాలేదు, టీఆర్ఎస్ అయింది, మళ్ళీ బీఆర్ఎస్ కి చేంజ్ చేసారు. మరి ఏమో టీఆర్ఎస్ అన్నా పెట్టుకోరు, మరి తీసేసి మళ్ళీ. ఎల్కతుర్తిలో ఈ నెల 27న భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశాం. ఆ దేశ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్న ఈ రజతోత్సవ వేడుకలు తిలకించేందుకు యావత్ దేశం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. గులాబీ పండుగను విజయవంతం చేసేందుకు ఊరువాడ ఒకటవుతోంది. ఇప్పటికే గ్రామాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన పార్టీ నేతలంతా బహిరంగ సభపై తమ ఫోకస్ పెట్టారు. అయితే పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభను ఉద్దేశించి ఏం మాట్లాడుతారనే ఉత్కంఠం సర్వత్రా నెలకొంది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు దుర్మార్గాలను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. 420 హామీల అమలు కోసం చేపట్టనున్న పోరుబాటకు ఈ సభ నాంది పలకనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ సభ చెంపపెట్టులా మారనుంది. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక అవుతుందని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే సభ సక్సెస్ చేసేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తమదైన పాత్ర పోషిస్తున్నారన్నట్టు మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరంగా ఎట్లా కొనసాగుతుంది, సక్సెస్ ఎందుకు కావాలంటున్నా అంటే ఏ నాయకుడికి గెలుపు అనేది ఎప్పుడు పర్మనెంట్, శాశ్వతం కాదు. కాబట్టి గెలుపు ఓటములు అనేవి కామన్. తప్పు జరిగినప్పుడు దాన్ని సమర్థించుకోవద్దు, ఆ తప్పును ఏ విధంగా రీకరెక్షన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు కూడా చేసింది అదే, ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇవ్వడం కానీ, సో అదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోని ప్రజలు ఈనాడు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మార్పు రావాలని మరి కేసీఆర్ కాక ఇప్పటికైనా మేల్కొని ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉండేటట్టు ఉండాలో నెరవేర్చేటట్టు ఉండాలి. కానీ ప్రజలకు ఆశ చూపించి మళ్ళా
ఈపు చూపిస్తే మాత్రం ఓటేసేటటువంటి ప్రసక్తి ఉండదు. నగరానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత భద్రకాళిలో ప్రత్యేక పూజలు, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటుండే మన ఆ కవితక్క ఇక నాయన మరి ఫామ్ హౌస్కి వెళ్తుండు. 27 తారీఖున సభ కార్యక్రమాలు మంచిగా కొనసాగాలి, మళ్ళా మాకు ప్రభుత్వం రావాలి, అధికారం రావాలి, మళ్ళా మాకు పూర్వ వైభవం రావాలి అన్నట్టు మరి భద్రకాళి టెంపుల్ కవితక్క పూజలు చేస్తుంది మన బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవితక్క. సో మరి కవితక్క వల్ల కూడా కొంచెం పార్టీకి చెడు పేరు వచ్చింది, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో పోవడం కానీ ఎలక్షన్స్ టైంలో. సో ఈ విధమైనటువంటి విమర్శలు ప్రచార కార్యక్రమాల్లో కొనసాగడం వల్ల ప్రతి ఒక్కటి మైనస్ జరిగింది. కాబట్టి ఈనాడు మరలా ఆ విధమైనటువంటి తప్పులు కాకుండా మరలా ముందుకు పోయేటట్టు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలి, గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలి, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవి అన్నట్టు ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి మన గంటా రవి అని అంటున్నాడు. సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకం, భూభారతిపై రైతులు అవగాహన కలిగి ఉండాలి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే భూభారతితోని మరి నాడు అందరికీ సంతోషకరమైన వాతావరణం ఉంది, రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ త్వరగా కంప్లీట్ అవుతున్నాయి. సో ఏ సమస్యలు లేవన్నట్టు చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన, 5 కోట్లతో కాజీపేట చౌరస్తా నుంచి సోమిడి రోడ్ వరకు చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలితో కలిసి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి శంకుస్థాపన చేశారన్నట్టు అయితే లైట్లకు శంకుస్థాపన చేస్తున్నారు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.